నమస్కారం, నేను మీ నిజం చంద్రబోస్. వెల్కమ్ టు నిజం మీడియా. మన నిజం మీడియాలో ప్రసారమయ్యేటువంటి నిజం నిర్ధారణ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు నిజ నిర్ధారణలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు అని చెప్పేసి ఈ 5 సంవత్సరాల్లో ఎక్కడ ఏ సభ జరిగినా కానీ ప్రతి సభలో మాట్లాడుతూ సామాజిక న్యాయం అనేది నేనే చేశానని చెప్పేసి ఆయన మాట్లాడుకుంటూ వచ్చాడు. అయితే వీళ్ళ ఓట్లన్నీ ఎటుపోయినాయి? జగన్మోహన్ రెడ్డి గారు 151 సీటు నుంచి ఆ మధ్యలో 5 ఎక్కడికో ఎగిరిపోయి 11 సీట్లతోనే ఇక్కడ ఎందుకు మిగిలాడు? 11 సీట్లు రావడానికి గల కారణాలేంటి? బీసీ ఓట్లన్నీ ఎటుపోయినాయి? బీసీలకు ఆయన చాలా పథకాలు ఇచ్చాడు కదా, అమ్మ ఒడి ఇచ్చాడు కదా, ఆసరా ఇచ్చాడు కదా, చేయూత ఇచ్చాడు కదా, వాళ్ళలో ఆటోదారులే వాళ్ళకి ఆటో కార్మికులకి ఇచ్చాడు కదా, వాళ్ళ మిషన్ కుట్టే వాళ్ళకి ఇచ్చాడు కదా, అనేక రకాల పథకాలు అందించాడు కదా. మరి ఇవన్నీ ఏమైనాయి? డ్వాక్రా అక్క చెల్లెమ్మలకు వేసినటువంటి డబ్బులు ఏమైనాయి? మరి వీళ్ళు ఓటు బ్యాంక్ అంతా ఎడిపోయిందని చూస్తే బీసీల్లో ఉండబడినటువంటి పలుకుబడి కలిగినటువంటి లీడర్లు కానీ, బీసీ సమాజాన్ని ప్రభావితం చేస్తూ మాట్లాడగలిగేటువంటి కుల సంఘాలకు సంబంధించినటువంటి నాయకులు కానీ, ఆ కమ్యూనిటీకి సంబంధించినటువంటి రాజకీయ నాయకులు కానీ ఏం ప్రచారం చేశారంటే జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి వ్యక్తి ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీలకు సంబంధించినటువంటి నాయకుడు, ఆయన ఆ కమ్యూనిటీలకే ఎక్కువ మేలు చేస్తాడు, వాళ్ళ కోసమే ఆయన పనిచేస్తున్నాడు. ఈ 5 ఏళ్ల పాలనలో సంపదనంతా ఎస్సీ ఎస్టీ కాలనీలకే ఆయన పెట్టాడు, వాళ్ళ అకౌంట్లోకి డబ్బులు వేశాడు, మనకే ఇంత వేశాడంటే వాళ్ళకి ఇంకా రాష్ట్రాన్ని మొత్తం దోచి వాళ్ళకి పెట్టాడు అనే విధంగా ప్రచారం చేసి బీసీలకు మేలు జరగాలంటే, బీసీలకు న్యాయం జరగాలంటే, బీసీలకు మరింత సంక్షేమం అందాలంటే, బీసీలకు 50 ఏళ్లకే పెన్షన్ రావాలంటే, బీసీలు ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా ఎదగాలంటే మనకు తెలుగుదేశం పార్టీ కావాలి, చంద్రబాబు నాయుడు గారు అయితే మనల్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తారని చెప్పేసి విచ్చలవిడిగా వాళ్ళు ప్రచారం చేశారు. ప్రచారం చేయడంతో ఏమైందంటే బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మెజారిటీ ఓటు టీడీపీకి కన్వర్ట్ అయిపోయింది. పోయినసారి ఎలక్షన్కి ఏమో బీసీల ఓట్లు వైసీపీకి పడ్డాయి, కానీ ఈసారి మెజారిటీ అధిక భాగం మనం కనుక చూసుకుంటే టీడీపీకి పడ్డట్టుగా చూస్తాం. ఓకే, బీసీలను కాసేపు పక్కన పెడదాం. మరి ఎస్సీలు ఎస్టీలకి ఆయనే నాయకుడు అన్నారు కదా, బీసీలకు సంబంధించినటువంటి నాయకులే ఆ ప్రచారం చేశారు కదా. మరి ఎస్సీలు ఎస్టీలు ఓట్లు ఎక్కడికి పోయినాయి? ఎస్సీలు ఎస్టీలు ఓట్లు ఎక్కడికి పోయినాయి అంటే మళ్ళా ఇక్కడ ఏం జరిగిందంటే ఎస్సీ ఎస్టీలకు ఒక సబ్ ప్లాన్ ఉంటుంది. ఈ సబ్ ప్లాన్ నిధులు ఉంటాయి. ఈ నిధులన్నీ తీసుకెళ్లి జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకి, కాపులకి, కమ్మలకి, రెడ్డిలకి ఎవరైతే తెల్ల రేషన్ కార్డు కలిగి ఉన్నారో వాళ్ళందరికీ పథకాల రూపంలో మన నిధులు తీసుకుపోయి వాళ్ళకి పథకాలు వేస్తున్నాడు. మన ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్కి సంబంధించినటువంటి నిధులన్నీ జగన్మోహన్ రెడ్డి గారు కొల్లగొడుతున్నారని చెప్పి ఎస్సీల్లో ఎస్టీల్లో ఉండబడినటువంటి 10 మందిని ప్రభావితం చేయగల, 100 మందిని మార్చగల, 1000 మందితో ఓట్లు వేయించగలిగినటువంటి నాయకులందరూ ఏం చేశారంటే బాగా ప్రచారం చేశారు. ఇక ఎస్సీ కార్పొరేషన్ దగ్గరికి మనం వద్దాం. ఎస్సీ కార్పొరేషన్లో ఏమైంది? ఎస్సీ కార్పొరేషన్కి సంబంధించినటువంటి ఒక్క లోను కూడా ఆయన ఇవ్వలాదని, 1 లక్ష రూపాయలు కూడా ఎవరికి అందలాదని, కనీసం 1 రూపాయి నిధులను కూడా కార్పొరేషన్కి విడుదల చేయలేదని చెప్పేసి ఆ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాయకులు విస్తృతంగా ప్రచారం చేసి మన కార్పొరేషన్కు సంబంధించినటువంటి నిధులన్నింటినీ జగన్మోహన్ రెడ్డి గారు కొల్లగొట్టి ఇతర సామాజిక వర్గాలకు పంచుతూ మనకేదో అమ్మఒడనో ఆసరానో 10వ పరకో మన మొహాన పడేస్తున్నాడు. గతంలో ప్రభుత్వాలు మన కోసం ఖర్చు పెట్టినటువంటి నిధులు, ఖర్చు పెట్టి మిగలగా దాచుంచినటువంటి నిధులను కూడా జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా వాడుకున్నారని చెప్పేసి ఆ సామాజిక వర్గాల్లో ఉండబడినటువంటి కుల సంఘాల నాయకులు, రాజకీయ నాయకులు, విశ్లేషకులు ప్రజల్లోకి బలంగా తీసుకెళ్ళి వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారు ఏమనుకున్నారా అంటే ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఒక పల్లికి వస్తే ఎన్ని వస్తాయి? ఒక 5 లోన్లో 10 లోన్లు వస్తాయి. నేను ప్రతి ఇంటికి పథకాన్ని వేస్తున్నాను కదా, అది మాలపల్లి అయినా, మాదిగపల్లి అయినా, డొక్కలైనా, బుడగజంగాలైనా, ఎవరైనా కానీ, అది ఎస్టీలైనా కానీ ప్రతి ఇంటికి అంతో ఇంతో నా ద్వారా మేలు జరుగుతుంది కదా, సంవత్సరానికి ఒక 50,000 నుంచి 1,00,000 రూపాయల వరకు నా ద్వారా మేలు జరుగుతుంది కదా, మరి కార్పొరేషన్ లోన్ల గురించి వాళ్ళు ఎందుకు పట్టించుకుంటారు అని జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నారు. కానీ మీరు గమనించండి, మీరేసే పథకాన్ని తీసుకున్న వాళ్ళు కాముగానే ఉంటారు, మీరేసే పథకాన్ని తీసుకున్న వాళ్ళు మీకు ఓటు వేస్తారో వేయరో తెలియదు. కానీ ఎవరైతే లోన్లు తీసుకోవడానికి అలవాటు పడ్డారో, ఎవరైతే కాస్త పొలుకుబడి కలవాళ్ళు, ఎవరైతే 4 మాటలు సమాజానికి చెప్పగలరో, ఎవరైతే రాజకీయాలు చుట్టూ తిరుగుతూ ఆ కార్పొరేషన్కు సంబంధించినటువంటి లోన్లు తెచ్చుకుంటారో వాళ్ళందరూ మాత్రం, వాళ్ళు తక్కువ సంఖ్యలోనే ఉండొచ్చు, వాళ్ళందరూ ఈ 5 ఏళ్ళు బాగా ఇబ్బంది పడ్డారు. ఇబ్బంది పడ్డ వాళ్ళు ఏం చేశారు? సమాజాన్ని కొంత ప్రభావితం చేయడం మొదలుపెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు వస్తే మళ్ళా మనకి ఏ నిధులు ఉండవు, మనకు ఏ లోన్లు ఉండవు, మనం ఎలా బతకాలి? కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని కొంత డ్యామేజ్ చేయాలి. డ్యామేజ్ చేస్తూ పల్లెల్లో కనుక మనం ప్రచారం చేస్తే డ్యామేజ్ వాళ్ళు చేయడానికి గల కారణం ఏంది? జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా నిధులు ఇవ్వాలా?
నిజంగా లోన్లు ఇవ్వాలా, అది కళ్ళకు కట్టినట్టు కనపడుతుంది. దాన్ని రెక్టిఫై చేసుకుంటాడని చూసాము. అనేక సందర్భాల్లో మా అలాంటి మీడియా సంస్థలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నది తప్పు, కార్పొరేషన్లకు నిధులు రిలీజ్ చేయండి, సప్లాన్ నిధులు మాలా మాదిగ పల్లెలకి ఎస్సీ ఎస్టీ కాలనీలకు ఖర్చు పెట్టండి అని చెప్పేసి అనేక వీడియోలు మేము కూడా చేసాం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా కూడా సప్లా నిధులు కానీ కార్పొరేషన్కు సంబంధించిన నిధులను కానీ ఒక్క రూపాయి కూడా ఈ 5 ఏళ్లలో ఈ కాలనీలకు సంబంధించి ఖర్చు పెట్టాల. ఇది బలంగా ఎస్సీ ఎస్టీలోకి వెళ్ళడంతో గతంలో 2019లో వైసీపీకి పడినటువంటి ఎస్సీ ఎస్టీ ఓట్లు కన్నా ఇప్పుడు తగ్గి అవి టీడీపీకి కొంత ట్రాన్స్ఫర్ అవడంతో 11 ఎమ్మెల్యే స్థానాలకు మీరు పడిపోవడం జరిగింది. ఇది వాస్తవం. మీరు తెప్పించుకోండి, రిపోర్టులు తెప్పించుకోండి, ఏ సామాజిక వర్గాన్ని నుంచి ఎంత వచ్చిందో కనుక్కోండి, మీరు విశ్లేషణ చేసుకోండి, గ్రౌండ్ రియాలిటీకి వెళ్ళి మీరు కనుక్కోండి. ఆర్గనైజింగ్ స్ట్రక్చర్లో ఎలక్షన్ చేసేటోళ్ళు, సమాజాన్ని ప్రభావితం చేయగలిగేటోళ్ళు మీ వైపున లేరు. మీరేమనుకున్నారా అంటే మేము పథకాలు ఇస్తున్నాం, వాళ్ళు మాకు ఓట్లు వేస్తారు అనుకున్నారు. ఈ స్ట్రక్చర్ ఫెయిల్ అయింది. ఇది గమనించుకొని వైసీపీ పార్టీ ఇకనైనా సరి చేసుకొని ఎస్సీలకి ఎస్టీలకు సంబంధించినటువంటి నిధుల విషయంలో జరిగినటువంటి అన్యాయాన్ని కానీ, బీసీలో జరిగినటువంటి ప్రచారాలను కానీ గుర్తించి ముందుకెళ్ళి ఖచ్చితంగా మీరు చేసినటువంటి తప్పులను కనుక సరి చేసుకోకపోతే 100% మరలా మీరు తిరిగి నష్టాన్ని పొందుతారు కానీ లాభాన్ని పొందరని ప్రతి సందర్భంలో కూడా నిజాన్ని నిర్భయంగా చెప్తూ సమాజానికి నిజాన్ని తెలియజేయడమే మా యొక్క లక్ష్యం. కాబట్టి మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.